జస్ట్ కెమికల్ టచ్, బట్టతలపై జుట్టు, బిగ్ బాస్ ఒట్టు, వకీల్ హెయిర్ మిరాకిల్, గుండు పండగ పైసా దండగా. ఎస్, గుండు పండగ పైసా దండుగా. ఇది తెలిసేసరికి చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. బట్టతలపై జుట్టు ఆఫర్ తోటి టెంప్ట్ అయిన వాళ్ళంతా కెమికల్ రియాక్షన్ తోటి కుయ్యో ముర్రో అంటున్నారు. ఇప్పుడు హెయిర్ సంగతి దేవుడు ఎరుగు, మాడకుండా నున్నగా మిగిలిన చాలరా బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే జుట్టు అనేది ఒక ఎమోషన్. అది ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే హెయిర్ ఉంటే ఆ స్టైలే వేరు. కానీ జుట్టు రాలిపోతుంటే పడే ఇబ్బంది అంతా ఇంత కాదు. మానసికంగా, శారీరకంగా కొంతమంది అయితే నరకం చూస్తారు. ఇంకొందరైతే ఉన్న జుట్టును కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తారు. అలాంటి వాళ్లను టెంప్ట్ చేశాడు హైదరాబాదు ఓల్డ్ సిటీకి చెందిన వకీల్ అనే ఒక వ్యక్తి. बूटी दवाई लग रही है दोस्तों, देखो शहर हैदराबाद में वकील साहब, क्योंकि ट्रांसप्लेटिंग तो नहीं कर रहे ना, आपके जो हेयर हैं, जो आपको तालू आ चुकी है, क्योंकि आपके हेयर के लिए ही ये दवा, जड़ी बूटी दवाई. చూసారుగా, ఇది మ్యాటర్. కేవలం 200 నుంచి 500 రూపాయలకే బట్టతలపై జుట్టు మొలిపించేస్తానని ప్రచారం చేసుకున్నాడు ఈ వకీలు. ఢిల్లీకి చెందిన ఒక బిగ్ బాస్ ఫేమ్కి కూడా బట్టతలపై ఇలానే జుట్టు మొలిపించేశానని నమ్మబలికాడు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. బట్టతలతోటి ఇబ్బంది పడుతోన్న చాలామంది వకీల్కు చెందిన బిగ్ బాస్ సెలూన్కి క్యూ కట్టేశారు. వకీల్ చేసే ఈ కెమికల్ టచ్ మాకంటే మాకు అని పోటీపడి మరీ వేయించుకున్నారు. జుట్టు కోసం వచ్చే వాళ్లకు షరతులు ఉంటాయి. గుండుపైన కెమికల్ రాశాక అది ఆరిపోకుండా చూసుకోవాలి. గుండుపైన నీళ్లు చల్లుతూ ఉండాలి. ఆ నీళ్లు కిందకి జారకుండా పట్టకట్టుకోవాలి. వకీల్ ఇలాంటి కండిషన్స్ పెట్టాడు. పాపం వాళ్ళంతా ఆ కండిషన్ సీరియస్గా ఫాలో అయ్యారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కెమికల్ రియాక్షన్ తోటి చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. వకీల్ ఆఫర్, బాధితుల బేజారికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. బట్టతలపైన మందు రాసి ఎంటికలు తీసుకొస్తానని ఎవరైతే చెప్పుకొస్తున్నారో ఆ నిర్వాహకుడికి కొద్దిసేపు క్రితమే కాలాపత్ర పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఈ మందు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు దీనికి అనుమతి ఇచ్చారు, ఏ సర్టిఫికెట్ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారనేది కూడా పూర్తిగా కాలాపత్ర పోలీసులు అయితే అతన్ని అదుపులో తీసుకుని ఇక్కడ సమాచారం తీసుకున్న పరిస్థితి. హైదరాబాద్ పాత బస్సులో కొంతకాలం నుంచి బట్టతలమే ఉన్న వ్యక్తులకి ఏకంగా గుండు చేయించి ఒక మందు రాస్తున్నారు, ఆయుర్వేదిక్ మందు. దానివల్ల చాలామందికి ఎంటుకలు వస్తున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పదే న్యూసెన్స్ కావడంతో కూడా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కాలాపత్ర పోలీసులే కొద్దిసేపు క్రితం మా షాప్ పైన దాడి చేసి ఏకంగా ఆ నిర్వాహకుని అదుపులో తీసుకుని పూర్తిగా సమాచారం అంటే తీసుకుంటున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్సు ఇలాంటి ఏరియాలో ఇలాంటి చాలా వరకు స్కామ్స్ జరిగాయి. ఈ మందుకు అసలు అనుమతి ఉందా లేదా అనే యాంగిల్ కూడా కాలాపత్ర పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే చాలామంది ఎవరైతే బట్టతల ఉన్నారో వాళ్ళు ఏకంగా గుండు కొట్టించుకొని ఇక్కడ మందు రాయించుకోవడానికి అయితే క్యూ కడుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది అయితే మాకు కొన్ని అనారోగ్య సమస్యలు అయ్యాయి, ఇప్పటికే ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోయాయని కొంతమంది అయితే చెప్పొస్తున్నారు. మరి కొంతమంది అయితే ఏకంగా మాకు బట్టతల ఉంది, చాలా కాలం నుంచి మాకు అనేక ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఎంటుకలు రాలేదు, కానీ మందు రాసిన తర్వాత కొద్దిగా పాజిటివ్ రిపోర్ట్ అనేది కూడా వచ్చింది, కొద్దిగా ఎంటుకలు అయితే వచ్చాయనేది కూడా చెప్పొస్తున్నారు. కానీ ఈ మొత్తం వ్యవహారం పైన కూడా పోలీసులు అయితే ప్రస్తుతం నిర్వాహకుడిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు ప్రధాన ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో వాడు ఇప్పటికే ఢిల్లీ పారిపోయాడు. చాలా పెద్ద ఎత్తున ప్రజలు రావడం వల్ల ఇక్కడ మందు ఇవ్వలేకపోయాను, అందువల్ల నేను పారిపోతున్నా అనేది కూడా ఇతర షాప్లో ఉన్న వ్యక్తులకు చెప్పేసి అతను పారిపోయినట్టు కూడా షాప్ నిర్వాహకులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్. వకీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజానికి బట్టతలపై జుట్టు రావాలి అంటే డాక్టర్లను సంప్రదించాలి, వాళ్ళ సూచనల ప్రకారం నడుచుకోవాలి. అలా కాదని ఇలాంటి వకీల్ లాంటి వాళ్ళని నమ్ముకుంటే రిస్క్లో పడ్డం ఖాయం.